సాయి గారు చెప్పండి, అయితే నిన్న గూగుల్ డేటా సెంటర్ సంబంధించి ఏఐ సెంటర్ సంబంధించి MOUలు జరిగినాయి, దాన్ని ఎలా చూస్తారు? మన రాష్ట్రానికి దానివల్ల లబ్ధి ఏంటి? నమస్తే అండి. నిన్న ఏదైతే ఇండియాస్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ FDI అంటారు దీన్ని, FDI 2024 ఈ మోడీ ఎన్డీఏ గవర్నమెంట్ బాబు గారు ఈ 2024 ఎలక్షన్ తర్వాత ఏదైతే వచ్చిందో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫారెన్ డైరెక్ట్ FDI లో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మన గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ లోకి వచ్చింది. అది ఎంటైర్ గేమ్ చేంజర్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎట్లాగైతే హైదరాబాద్ గేమ్ చేంజర్ అయిందో ఇప్పుడు వైజాగ్ కూడా ఈ వైజాగ్ కి గేమ్ చేంజర్, వైజాగ్ కి గేమ్ చేంజర్. ఏదైతే బొత్స సత్యనారాయణ గారు పాపం బాధపడిపోయారు గారు 2019 దీంట్లో అసెంబ్లీలో ఏమైనా బాధపడిపోయారు, ఉత్తరాంధ్ర మీరు డెవలప్ చేయరా, ఉత్తరాంధ్ర వెనకబడి ఉండాలా, ఉత్తరాంధ్ర ఇబ్బంది పడుతున్నారు, అక్కడ యువతకి ఉద్యోగాలు లేవు, అది లేదు ఇది లేదు అని చెప్పి తెగ బాధపడిపోయారు బొత్స సత్యనారాయణ గారు. కానీ ఇదే ఉత్తరాంధ్రకి ఈరోజు 1,30,000 కోట్లు ఏంటంటే ఇండియాస్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఈ 2024 తర్వాత వచ్చింది ఇదే. సో ఈ 1,30,000 కోట్లు ఎట్లా చూస్తామంటేనంటే అదే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కాబట్టి 1,30,000 కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు. గూగుల్ ఒప్పించి అవుట్ ఆఫ్ అంటే ఇక హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, కేరళ, పూణే, ఢిల్లీ లేకపోతే ఇవన్నీ కాకుండా వైజాగ్లోకి పెట్టించడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. దాని మూలంగా ఉద్యోగాలు వస్తాయి. ఆ గూగుల్ వచ్చిందంటే మిగతా హై-ఎండ్ కంపెనీస్, Fortune 500 కంపెనీస్ సాఫ్ట్వేర్లు ఏవైతే ఉన్నాయి అవి కూడా వైజాగ్లోకి వచ్చి దాని ఆపరేషన్ స్టార్ట్ చేస్తాయి. దాని మూలంగా లోకల్లో ఎంపవర్మెంట్ పెరుగుద్ది. అక్కడ ఇండస్ట్రీస్ పెరగడం కానీ, లేకపోతే నైబరింగ్ గుడ్ పెరగడం కానీ, లేకపోతే పాపులేషన్ పెరగడం కానీ, అదంతా అక్కడ ట్యాక్సెస్ కట్టడం కానీ, గవర్నమెంట్ ట్యాక్స్ పేయం కానీ ఇవన్నీ పెరుగుతాయి. కాబట్టి ఏదైతే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ దిశానిర్దేశం మార్చిందో ఈ గూగుల్ ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చిన 1,30,000 కోట్లు వైజాగ్ కి ఆంధ్రప్రదేశ్ యొక్క దిశానిర్దేశం మార్చింది. అంటే గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఏదైతే మైక్రోసాఫ్ట్ తీసుకురాని ఆయన ట్రై చేసి నానా రకాల ఇబ్బందులు పడినా తీసుకొచ్చారు. లోకేష్ గారు కూడా అదే పందాలో వెళ్ళారు. ఆయన కూడా రకరకాల సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ చేసుకుంటానే తీసుకోవడానికి ట్రై చేసి తీసుకొచ్చారు. దాన్ని ఎలా చూస్తారు? లోకేష్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విధానాలు ఏ విధంగా ఉన్నాయి అంటారు? దానివల్ల ఇద్దరు ఎలా సమన్వయం చేసుకుంటూ వెళ్ళారంటారు, సెంట్రల్ గవర్నమెంట్ గా స్టేట్ గవర్నమెంట్? సార్ వీళ్ళకి కొత్త కాదండి పెట్టుబడులు తీసుకురావడం. ఫస్ట్ మన మైక్రోసాఫ్ట్ అంటే మన చిన్నప్పుడు అవి వచ్చినాయి, పిచ్చి రోజుల్లో అవన్నీ వచ్చినాయి, ఎవరికి తెలియదు. కానీ కియా ఉంది కదా అనంతపూర్ లో, కియా అది కూడా 2014-19 ది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. దాని తర్వాత APP ఏషియన్ పాపర్ పల్ప్ అది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. అవన్నీ తీసుకొచ్చింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగింది. అప్పుడు లోకేష్ గారు ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తీసుకొచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంటే మనకు ఒక స్ట్రాటజీ, మన పాలసీ, మన విజన్, మేము ఇది ఇస్తాము, మీకు ఇది క్లియర్ కట్ గా మేము అన్ని ఇస్తాము అని చెప్పి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ట్రాక్ రికార్డ్ బాగుందంటే సరే ఇప్పుడు మన ట్రాక్ రికార్డ్ బాగుంది. ఇప్పుడు సింపుల్ అండి, మనం ఒక లోన్ తీసుకున్నాం, ఆ లోన్ ఆన్ టైం అంతా కట్టేసి ఆ లోన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వాడు బ్యాంక్ వాడి దగ్గరికి పోయినామంటే లోన్ కళ్ళు మూసుకుని ఇస్తాడు. ఎందుకంటే మన ట్రాక్ రికార్డ్ బాగుంది, మన విజన్ బాగుంది, మన బిజినెస్ బాగుంది, మన డెవలప్మెంట్ బాగుంది, అన్ని బాగున్నాయి కాబట్టి బ్యాంక్ వాడు ఇస్తాడు మనకి లోన్. అట్లనే బాబు గారు కూడా ఆయన విజన్, ఆయన స్ట్రాటజీ, ఆయన వర్క్ ఆఫ్ థింకింగ్, ఆయన ఒక CM గా కాకుండా ఒక CEO గా ఆలోచిస్తారు. ఆయన ఆ CEO ఎట్లయితే ఆలోచిస్తాడో ఒక కంపెనీ CEO ఎలా ఆలోచిస్తాడు, ఇక్కడ మనకు పెడితే మనకేంటి అంటే ఇప్పుడు కియా ఇక్కడ అనంతపూర్లో పెట్టారు, దాని మూలంగా ఏంటి ఆయన చెప్పింది ఏంటి, మనం శ్రీలంక మార్కెట్ని కవర్ చేయొచ్చు, త్రూఅవుట్ ఏషియా మార్కెట్ మొత్తం కవర్ చేయొచ్చు, ఇక్కడ మాకు వాటర్ ఏవులు ఉన్నాయి, తక్కువ ల్యాండ్లో వస్తుంది, మేము కరెంట్ ఇస్తాం, వాటర్ ఇస్తాం, ఇవన్నీ చెప్పడం మూలంగా కియాని ఒప్పించి ఇక్కడ వచ్చారు. అంతే తప్ప హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ బొగ్గనిధి గారు చెప్పినట్టు అసెంబ్లీలో హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ చెప్పినట్టు లేకపోతే అది చెప్పినట్టు ఇది చెప్పినట్టు ఉండదు. బేసిక్ గా ఇక్కడ చూస్తే వైసీపీ నాయకులు ఇప్పటికీ ప్రేలాపం పేలుతా ఉన్నారు. అక్కడ ఏదైతే కోడిగుడి మంత్రి గారు, ఐడి మాజీ మినిస్టర్ గారు ఆయన చెప్తా ఉన్నారు పొల్యూట్ అయిపోద్ది, అపార్ట్మెంట్లు వస్తే ఆ జనరేటర్ నుంచి వచ్చే పొగ వల్ల పొల్యూట్ అవుతుంది, ఆ రకంగా మాట్లాడుతాను. ఎలా చూస్తారు? ఇంకో రకంగా మా టైంలో కన్నా ఈ టైంలో అసలు ఉద్యోగ కల్పన లేదన్నట్టుగా గతంలో కూడా వ్యాఖ్యలు చేసేది. దాన్ని ఎలా చూడు? సరే గుడ్ మినిస్టర్ గారు, మీకండి పూర్వం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, మీరు కూడా వైజాగ్ నుంచి తాడేపల్లికి నడుచుకుంటూ వచ్చండి, ఫ్లైట్ ఎక్కద్దు పొల్యూషన్, కారు తోలద్దు పొల్యూషన్, ఫోన్ మాట్లాడద్దు పొల్యూషన్. సార్ ఇప్పుడు బిల్డింగ్ కట్టేటువంటి పొల్యూషన్ అంటే మనం అందరం పూర్వరేకుల్లోనే ఉండాలి కదా. పొల్యూషన్ ఎంత కంట్రోల్ చేసే విధానంగా మనం చూసుకోవాలి. అంతే తప్ప ఆయన చెప్పినట్టుగా మామిడి తాండ్ర కోటి, కోడిగుడ్లు కోటి, మసాలాల కోటి, దాని తర్వాత ఈటిగా ఇది. సరే మీరు అన్ని ఎమ్మెల్యేలు చేశారు కదా, సరే మీరు మా దాంట్లో ఎక్కువ ఉన్నాయి, మీ దాంట్లో తక్కువ ఉన్నాయి అంటున్నారు. 16,000 గవర్నమెంట్ జాబులు DSC ఇచ్చారు, అన్ని పక్క పెట్టండి, గవర్నమెంట్ పక్క పెట్టండి. ప్రైవేట్లో
హైయెస్ట్ జాబులు ఎక్కువ తీసుకొచ్చారని మీరు చెప్తున్నారు. సరే మీరు ఎంఓయూలు ఎక్కువ చేసుకున్నారని మీరు చెప్తున్నారు. మీ దగ్గర ఎంఓయూలు చేసుకున్నారు కదా వైజాగ్లో వచ్చి, ఆ ఎంఓయూ లిస్ట్ అంతా మాకు ఇవ్వండి, బయట పెట్టండి, ఓపెన్ డొమైన్లో పెట్టండి. సో నా దగ్గర పలానా అప్పారావు కంపెనీ వాడు ఎంఓయూ చేసుకున్నాడు, 500 కోట్లు పెట్టుబడి పెడుతున్నాడు, సుబ్బారావు కంపెనీ వాడు ఇన్ని కోట్లు పెడుతున్నాడు, ఇన్ని ఉద్యోగాలు, ఆ డేటా అంత ఇస్తే లోకేష్ గారికి ఎటువంటి బాధ బందిరీలు లేవు. ఇప్పుడు మీరు ట్విట్టర్లో చూస్తున్నారు, అయ్యా నా పరిస్థితి ఇదే అని చెప్పి వైసీపీ వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పిల్లలకి ఉద్యోగాలు రావాలి, నువ్వు డేటా ఇస్తే ఆ డేటాలన్నీ ఇవ్వు, ఎంఓయూలో అన్ని ఫైల్స్ అన్ని బయట పెట్టు. సిఐఏకి ఇచ్చి ఉంటావు కదా సెంట్రల్ గవర్నమెంట్కి, నేను ఎంఓయూలు చేసుకున్నాను, ఆ ఫైల్స్ అన్ని బయట పెట్టు. ఆ బయట పెట్టిన తర్వాత ఈ కంపెనీలకి ఇది చేసాం ఇవన్నీ వెళ్ళి ఆయన మాకు అమర్నాథ్ గారిని మాకు ఇచ్చారు, మీరు అప్పుడు ఎంఓయూ చేసుకున్నారు, సో ఇప్పుడు మళ్ళీ మేము వస్తున్నాము, మాతో పెట్టుబడి పెట్టండి, ఇక్కడ మా యువతకి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి లోకేష్ గారు అడుగుతారు, వాళ్ళ టీం అడుగుతారు. మాకేమి మీలాగా జాకీ కంపెనీ తరివేసినట్టు మేము తరమము, లూలూరుకి తరివేసినట్టుగా మేము తరము, ఇవన్నీ చేయం. మాకు ఇక్కడ ఏంటి 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలనేది మా కమిట్మెంట్. మీరు ఇచ్చిన ఎంఓయూలు సరే, గుడ్ మినిస్టర్ గారు అమర్నాథ్ గారు ఇచ్చారు ఎంఓయూలు, మేము తీసుకొచ్చామని చెప్తాం, మీకు కూడా కాసంటే 30% క్రెడిట్ ఇస్తాంలేండి, మీరు ఇచ్చారు కాబట్టి మేము చేసామని చెప్తాము, మీలాగా మేమైతే చేయమండి.